హాయ్ హలో వెల్కమ్ టు తేజ టెక్ కార్. సబ్స్క్రైబర్కి ఐఫోన్ ఎస్సీ 2020 బుక్ చేయడం జరిగింది. మొన్న షార్ట్స్లో పెట్టాను ఆల్రెడీ వీడియో, మీరు చూసుంటారు. ఆ మొబైల్ వచ్చేసి 5605 రూపీస్ పడ్డది. ఐఫోన్ ఎస్సీ 2020 D-. ప్రాబ్లం ఏంటంటే చిన్న డాట్ ఉంటుంది డిస్ప్లేలో, వైట్ స్పాట్స్. మినిమం 1 వచ్చింది అంతే. బ్యాక్ కెమెరా లైట్ బ్లర్, అంతే, పెద్ద ప్రాబ్లం లేదు అంత మించి. పర్ఫెక్ట్ ఫోన్ అయితే పర్ఫెక్ట్ ఉంది, బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ. సో బ్రో, డి గ్రేడ్ D- ప్రాబ్లమ్స్ ఈ గ్రేడు బాగా వస్తాయి అంటారు కదా, అంటే అది బల్క్ సిరీస్లో తీసుకున్నాం ఫ్రెండ్స్. బల్క్ సిరీస్ అంటే మనకు మొబైల్ ఎలా ఉంది, ప్యానెల్ ఎలా ఉంది, డిస్ప్లే ఎలా ఉంది, సో ఇలా టాప్ టు మొత్తం చూసుకోవచ్చు. ప్యానెల్ చూపిస్తుంది, డిస్ప్లే చూపిస్తుంది, సైడ్కు మీకు వీడియోస్లో పెడతా చూడండి. ఇట్లా టోటల్ చూసినాకనే మనం బుక్ చేసుకోవచ్చు. అండ్ దానికి కూడా క్యూసీ ఉంటుంది, మనకి మొత్తం క్యూసీలో చూసుకోవచ్చు. మనం క్యూసీలో చూసిన తర్వాతనే బుక్ చేసుకోవాలి. సో ఇక వీడియో చాలు చేద్దాం, వీడియో చూద్దాం. ఇది మన సబ్స్క్రైబర్ అన్బాక్సింగ్ చేస్తుండు. సో ఓన్లీ అన్బాక్సింగ్ వీడియో మాత్రమే, కెమెరా వీడియో అదేది లేదు ఇందులో. సబ్స్క్రైబర్ వచ్చేసి కొంచెం తడబడ్డాడు, అంటే కొంచెం ఫీలింగ్ భయం లెక్క అలా తడబడ్డాడు అంతే, పెద్ద ప్రాబ్లం లేదు. సర్లే, ఓకే ఫ్రెండ్స్. మీకు ఫోన్ బుక్ చేశాక ఇంటికి వచ్చాక కంపల్సరీ నాకు కెమెరా రివ్యూ, అన్బాక్సింగ్, ఫుల్ ఫోన్ మొత్తం టాప్ టు బాటం ఛార్జింగ్ కానించాలి, పర్ఫెక్ట్ ఉందా లేదా ప్రతి ఒక్క చూసి నాకు వీడియోస్ ప్రూఫ్ అన్ని డాక్యుమెంట్లో మాత్రమే పంపండి. వాట్సాప్లో డాక్యుమెంట్లో మాత్రమే పంపండి. వాట్సాప్లో హెచ్డీలా వాట్సాప్ వీడియోలో పంపకండి. అలా పంపితే నాకు క్లారిటీ మొత్తం పోతుంది. నాకు డాక్యుమెంట్ రూపంలో పంపండి, నేను ఇందులో ఎడిట్ చేసుకుని యాడ్ చేసుకుంటా. మీకు అర్థమైంది అనుకుంటా. ఫోన్ మొత్తం వీడియో చూసేద్దాం. మీకు కూడా కావాలనుకుంటే నా వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. నేను రెస్పాన్స్ అయితే కామెంట్లో కూడా దాని గురించి, యాప్ గురించి పూర్తి వివరాలు మీకు ఏమైనా తెలియకపోతే నేను తెలియజేస్తే నాకు కింద కామెంట్లో పెట్టండి. తప్పకుండా మీకు రెస్పాన్స్ ఇస్తా. నాకు ఫోన్లో కాంటాక్ట్ అయినా కూడా మీకు రెస్పాన్స్ ఇస్తా. వాట్సాప్లోకి రండి, చార్జ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. వీడియోలోకి ఎంటర్ అవుదాం. మీరు ఒకటి వీడియో కంపల్సరీ చూడండి, చూసి లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. వచ్చి డైరెక్ట్ చూసి వెళ్ళిపోతే నాకైతే రీచ్ లేదు. మీరు చూస్తున్నారు కొత్త ఛానల్, అది రీచ్ అయితే లేదు. సో అలా మీరు సపోర్ట్ ఇస్తారని నేను అనుకుంటున్నా. తప్పకుండా నాకు సపోర్ట్ కావాలి. మీ నుంచి సపోర్ట్ వస్తేనే ఇక ముందు ఇటువంటి వీడియోస్ తీయడానికి నేను ప్రయత్నిస్తా. లేదంటే ఇక్కడితోనే ఆపేయడానికే కొంచెం సిద్ధంగా ఉండే. ఎందుకోసం అంటే ఇంతకుముందు 2-3 మొబైల్స్ నేను బుక్ చేశా. సో అవి నా దగ్గర ఉండిపోయినాయి. మొత్తం 16K దాకా లాస్ అయితే పడింది నాకు. చాలా పెద్ద బుక్కే. కొత్త ఛానల్కి ఏం చేయలేం. సో అలా నాకు ఓన్లీ వీడియో కోసం మాత్రమే తీసుకున్నా, అట్లే ఉన్నాయి. సో అది నా పరిస్థితి, మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. తప్పకుండా మీరు నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, అంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్.